హాయ్ ఫ్రెండ్స్, నేను యూస్ చేస్తున్న మైక్రోమాక్స్ 20E800 HD మోడల్ యొక్క టీవీని నేను యూస్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ టీవీని మినిమం నేను పర్చేస్ చేసి 3 months అయింది. 3 months తర్వాత మీకోసం రివ్యూని ఇస్తున్నా. టీవీ ఫుల్ హెచ్డీతో వచ్చినది. మైక్రోమాక్స్ బ్రాండ్ గల టీవీది. మైక్రోమాక్స్ చూడండి, మైక్రోమాక్స్ మైక్రోమాక్స్ సరేనా. అయితే ఈ టీవీని గత 3 నెలలుగా నేను వాడుతున్నాను. అయితే టీవీ చూడడానికి చాలా స్టైలిష్గా, చాలా స్లిమ్గా ఉంది. దీనికోసం దీని యొక్క సౌండ్ క్వాలిటీ ఇస్ సూపర్. అండ్ మనం దీని బ్యాక్ చూసామంటే దీని బాడీ ఈ విధంగా ఉంటుంది. తర్వాత దీనికి ప్రత్యేకించి హోమ్ థియేటర్ కానీ ఏవైనా పెట్టుకోవాలనుకుంటే ఇది ఇచ్చినాడు. తర్వాత ఏవి అవుట్పుట్ అండ్ వీడియో ఇవి ఇచ్చాడు. అంటే DVD కానీ దేనికైనా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మన టీవీ కూడా సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ దీనికి ఇచ్చింది ఏంటంటే కిందని PC గురించి, HDMI గురించి, PC, HDMI, PC ఆడియో అండ్ AVT ఈ ఆప్షన్లు ఇచ్చాడు. ప్లస్ దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ ఇది చూసారా, వాల్యూమ్ పెంచుకోవడానికి అండ్ ఛానల్స్ మార్చుకోవడానికి బ్యాక్ సైడ్ ఇచ్చాడు. అండ్ మైక్రోమాక్స్ కొటేషన్తో ఇచ్చాడు. మైక్రోమాక్స్ మోడల్ నెంబర్ 20E800 HD. పవర్ సోర్స్ అనేది 100 volts to 240 volts ఇచ్చాడు. పవర్ కన్జంప్షన్ 30 volts. ఓకే, ఇది టీవీ యొక్క స్టైలిష్. టీవీ ఈ విధంగా ఉంది. టీవీ బాగుంది. టీవీ చూడడానికి కానీ చాలా బాగుంది. అయితే నేను ఒకసారి దీని క్వాలిటీ, దీని కలర్ అనేది టెస్ట్ చేసి చూద్దాం. ఎలక్ట్రానిక్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ IT ఎక్స్పీరియన్స్ లో వీళ్ళకి ఎక్కువ అనుభవం ఉంది. అంతేకాదండి, ISO వారి సర్టిఫికేట్ కూడా వీరికి ఉంది. సో క్వాలిటీ గురించి మీరు దిగులు పడాల్సిన అవసరమే లేదండి. మొబైల్, హెడ్సెట్, హోమ్ కలర్ ప్రకారంగా సూపర్ అండి. ఇది కలర్ ప్రకారం సూపర్. దీని సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అయితే ప్రస్తుతానికి మనం పిక్చర్లో ఎన్ని ఆప్షన్లు ఇచ్చాడో చూడడానికి మనం ట్రై చేస్తాం. పిక్చర్ మోడ్లో ఏంటంటే వివిడ్ కలర్ ఇచ్చాడు. ఇది ప్రస్తుతానికి వివిడ్ కలర్లో ఉంది. వివిడ్ కలర్లో ఏంటంటే కొంచెం
కలర్ అనేది కొంచెం హైగా ఉంటుంది. కలర్ కూడా చూడడానికి చాలా క్లారిటీగా ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటుంది వీటిలో. అదే మనం వివిడితో స్టాండర్డ్ ఇచ్చాడు. స్టాండర్డ్ ఏంటంటే మామూలుగా వివిడి కన్నా కొంచెం పర్లేదు, క్వాలిటీ బెటర్ పరంగా వివిడి కన్నా పర్లేదు, బాగానే ఉంది. తరువాత ఇదే ఆప్షన్లో మనకి సాఫ్ట్ ఇచ్చాడు. సాఫ్ట్ అంటే మీకు తెలిసిందే, కొంచెం ఏంటంటే కొంచెం డల్గా వస్తుందని మీకు ఆల్రెడీ తెలిసిందే. తర్వాత యూజర్ ఇచ్చేది ఇది మనకు తగ్గట్టుగా ఈ కాంట్రాస్ట్, ఈ బ్రైట్నెస్, ఈ సాచురేషన్స్, షార్ప్నెస్, టిన్ ఇవన్నీ మనం నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. మిగతా ఏవీలో కూడా మనం మార్చడానికి కూడా వీలు లేదు. ఇది ఓన్లీ మనం మార్చుకోవడానికి మాత్రమే ఇచ్చాడు. ప్రతిదీ టీవీ కూడా ఫిక్స్ చేసి పెట్టినాడు. ఆ ఫిక్స్ చేసి పెట్టడం వల్ల మనం వాటిల్లో మార్చలేం, ఓన్లీ యూజర్లో మాత్రమే మార్చగలం. సరేనా? ఓకే, మనం మళ్ళీ వివిడ్లో పెట్టేస్తాం. నేనైతే వివిడ్లో చూస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది కలరు. సో వివిడ్ మోడ్లో పెట్టి నేను టీవీని చూస్తుంటాను. అండ్ తర్వాత మళ్ళీ దీంట్లోకి వెళ్తే మనకి సౌండ్ సిస్టమ్ గురించి కూడా ఇచ్చారు. అయితే దీంట్లో సౌండ్ సిస్టంలో ఏంటంటే థియేటర్ మోడ్లో ఉంటుంది. థియేటర్ మోడ్ ఒకటి ఉంది, తర్వాత స్పోర్ట్స్లో ఉంది, తర్వాత యూజర్లో ఉంది, తర్వాత స్టాండర్డ్లో ఉంది. అయితే నేనైతే ఎక్కువ శాతం థియేటర్ మోడ్లో వింటున్నాను. థియేటర్ మోడ్లో ఏంటంటే బాస్ ఎక్కువగా ఉంటుంది. మనం బాస్ కానీ ట్రిబుల్ కానీ మనం మార్చుకోవడానికి అవ్వదు. స్పోర్ట్స్లో కూడా మనం మార్చుకోవడానికి అవ్వదు. ఓన్లీ యూజర్ను మాత్రమే మనం బేస్ కానీ లేకపోతే ఏదైనా పెంచుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. అది టీవీ కలర్ పరంగా, టీవీ కలర్ వేరియన్స్ పరంగా చాలా బాగుంది. ఆడ ఇచ్చిన సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. సో నేను దీన్ని బడ్జెట్లో కొన్నాను, బడ్జెట్ అమౌంట్లో కొన్నాను కాబట్టి నాకు ఈ టీవీ పరంగా చాలా నేను సాటిస్ఫాక్షన్గానే ఉన్నాను. ఈ టీవీ 10,000 లోపల ఎవరికైనా కావాలి, 10,000లో టీవీ తీసుకోవాలనుకుంటే మైక్రోమాక్స్ 20E 800 హెచ్డీకి ఉన్న మోడల్ని తీసుకోవడం చాలా బెనిఫిట్ అనుకుంటున్నాను. నా సజెషన్ ప్రకారంగా టీవీ అయితే సూపర్ టీవీ. మనకి టీవీ చాలా బాగుంది, టీవీ సూపర్ ఉంది. టీవీ పరంగా ప్రాబ్లమే లేదు. ఎంత హ్యాపీగా చూడండి, కలర్ ఏ విధంగా ఉందో చూసారా? కలర్ పరంగా సూపర్గా ఉంది. సో I suggest you guys go for it. If you want to buy in low budget, go for it. It is exactly help for you. Please subscribe my channel. Thank you.